Good afternoon, everyone. Welcome to our finite element analysis class. It's been a long time after the examinations. You are hearing this class. Literally, it takes 1 month of time. I hope all you have done in the examination. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మన క్లాస్ స్టార్ట్ అయిందండి. సో అంటే మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ అవన్నీ గుర్తుపెట్టుకొని వెంటనే సైమల్టేనియస్గా ప్రొసీడ్ అవ్వటం కుదరదు. సో let us continue the class with some of the previous tales. The previous classes యొక్క కొన్ని పాయింట్స్ని మళ్ళీ మనం రిమెంబర్ చేసుకుంటా ఈ క్లాస్ని స్టార్ట్ చేద్దామండి. సో ఈ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఇంతకుముందు చెప్పినట్టు దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుందండి. ఓకే, సెకండ్ యూనిట్ ఇంకా ప్రాబ్లమేటిక్ అవుతుంటుంది ఇందులో. సో మీరు ఈ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉండాలి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో హ్యావ్ టు ఫాలో ద క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమేటిక్. ఓకే, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఎక్కువ ప్రాబ్లమేటిక్ మీద ఉంటుంది అండ్ డెరివేషన్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను. సో మీరు లాస్ట్ క్లాస్ వీడియోని కంటిన్యూషన్తో ఈ వీడియోతో చూడొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ విత్ యూ. ఇందులో మీకు ప్రీవియస్ క్లాస్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇందులో చెప్పి మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, సో లెట్ us see what is the topic in our class. ఓకే, సో ఇందులో మన టాపిక్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బౌండరీ కండిషన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం ఏం చేసాము అంటే ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద కోఆర్డినేట్స్, గ్లోబల్ కోఆర్డినేట్స్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే కోఆర్డినేట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, 1 డైమెన్షన్ అయితే ఏంటి, 3 డైమెన్షన్ అయితే ఏంటి, అండ్ నెక్స్ట్ ఏంటంటే బౌండరీ కండిషన్స్ని మనం ఎట్లా దాని కంటిన్యూషన్ అనమాట. అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ డిఫరెంట్ irregular shape of bodies by accurately to calculate its different parameters like area, heat treatment analysis, okay, and deformation, stress and strain analysis on that. ఓకే, మనం ఈ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్లో మనం ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్న అంటే రెగ్యులర్ బాడీస్ కాకపోయినా రెగ్యులర్ బాడీస్ అయినా సరే ఇందులో మనం ఏంటంటే దాని యొక్క ఫిజికల్ బిహేవియర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్. ఓకే, చేంజ్ ఇన్ ఇట్స్ షేప్. సో ఈ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్ అనేది డ్యూ టు లోడ్ అప్లికేషన్ అవ్వచ్చు, డ్యూ టు హీట్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా డ్యూ టు సమ్ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకే, అట్లాంటి మూలాన జరిగే ఒక చేంజెస్ని మనం ఇందులో యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ దట్ మెయిన్ థింగ్. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కోఆర్డినేట్స్ కావాలి. కోఆర్డినేట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ ట్రయాంగిల్ 5. ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు, దానికి ఎన్ని కోఆర్డినేట్స్ అంటే 3 కోఆర్డినేట్స్. ఓకే, అంటే 3 పాయింట్స్ ఉంటాయి, 6 కోఆర్డినేట్స్ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లేన్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లేన్ అయితే ఏమవుతుంది, ఏబిసి అనే పాయింట్స్ ఉంటాయి. ఒక్కో పాయింట్కి వచ్చేసి 2 కోఆర్డినేట్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై డైరెక్షన్. అండ్ అది 3 డైమెన్షనల్ అయితే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయితే మనకి 3 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్. ఓకే, సిమిలర్లీ ఈ బౌండరీ కండిషన్లో మనం ఏం చేయాలంటే ఈ బౌండరీ కండిషన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, ఎలిమినేషన్ మెథడ్, పెనాల్టీ మెథడ్, మల్టీ కన్స్ట్రెంట్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే ఏంటి? ఓకే, అంటే ఈ బౌండరీ కండిషన్స్లో వాట్ ఆర్ ద బౌండరీస్ దట్ ఆర్ టు బి క్యాలిక్యులేటెడ్ ఇన్ దిస్ జామెట్రికల్ షేప్. ఓకే, అందులో మనం ఎట్లా ఎలిమినేషన్ మెథడ్ అని చెప్తాం. అంటే ఎలిమినేషన్ మెథడ్, పెనాల్టీ మెథడ్, మల్టీ కన్స్ట్రెంట్ మెథడ్, ఈ 3 మెథడ్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఈ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి, పెనాల్టీ మెథడ్ ఏంటంటే, మల్టీ కన్స్ట్రెంట్ మెథడ్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. బౌండరీ కండిషన్స్లో
బౌండరీస్ని మనం ఫిక్స్ చేసుకొని అందులో ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏ పార్ట్ని ఎలిమినేట్ చేయాలి ఏ పార్ట్ని ఉంచాలి అనే దాన్ని మనం ఎట్లా చేసుకుంటాం అనే దాన్ని ఈ ప్రాసెస్లో చూద్దాం. అంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ బౌండరీ కండిషన్. మనకి ఎన్ని మెథడ్స్? 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, 3 మెథడ్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్. ఏది? ఎలిమినేషన్ మెథడ్ అనేది. ఓకే, సో లెట్ us see what how it is elimination method అండి. మీరు ఇక్కడ చూడొచ్చు. Consider a continuum divided into n number of parts having 2 nodes for each element having 1 degree freedom. The potential energy for the continuation equation is okay, ఒక కంటిన్యూస్ బాడీని కన్సిడర్ చేసుకుని ఒక కంటిన్యూస్ రాడ్ లేకపోతే ఇంటూ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అదే బాడీని ఓకే ఒక కంటిన్యూస్ బాడీని మీరు n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్గా డివైడ్ చేసుకున్నారు. పెన్ తీసుకుంటూ పెన్ని n నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఒక 4 or 5 n ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనుకుంటాం. హ్యావింగ్ 2 నోడ్స్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. ఒక్కొక్క ఎలిమెంట్కి 2 నోడ్స్ అంతే కదా. ఇప్పుడు ఒక ఎలిమెంట్ని ఇదిగోండి ఇది ఒక ఎలిమెంట్ అనుకుందాం. దీన్ని నేను 3 పార్ట్స్ చేశాను. సో A to B, A and B are the 2 nodes. A and B are the 2 nodes for element 1. B to C, B and C are the 2 nodes for the element 2. C to D are the 2 nodes for the element 3. Okay, so that thing having 1 degree of freedom. 1 degree of freedom అంటే nothing but ఒక వైపే దాని మోషన్ అనేది ఉంటుంది. 1 degree of freedom అంటే either xx అంటే 1 dimensional object అనుకోండి. 1 dimensional object. Okay, consider a line 1 dimensional object. The potential energy for the function of the continuum is మనకు ఆల్రెడీ కంటిన్యూటీ మన పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ పై ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక ఈక్వేషన్ ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ పొటెన్షియల్ మైనస్ సి. ఓకే, ఇందులో మనకి ఏముంది హాఫ్ ఇంటూ క్యూ ట్రాన్స్పోజ్ ఇంటూ కే ఇంటూ క్యూటీ మైనస్ క్యూ ట్రాన్స్పోజ్ ఎఫ్. క్యూ అంటే ఏం లేదంటే వర్క్ డన్ కి సంబంధించింది ఫ్యాక్టర్. ఓకే, మ్యాట్రిక్స్ అనమాట. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇక్కడ మీరు చూడొచ్చు this thing is the equation for potential energy equation. అంటే potential energy equation ప్రీవియస్ మీరు నోట్స్ ఫాలో అవుతే మీకు ప్రీవియస్ క్లాస్లో దీన్ని డిఫైన్ చేశాము ఈ పాయింట్ ఎలా వస్తుంది అనేది. సో క్యూ ఈజ్ నథింగ్ బట్ ఈ వర్క్ డన్ కి సంబంధించిన మ్యాట్రిక్స్ అండి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ Q1 Q2 Q3 so on Qn. ఓకే, and K is nothing but a constant that is given for the given 1 dimensional object. సో ఇందులో కూడా మనం ఇది మ్యాట్రిక్స్ ని మనం అంటే సమ్ n అనుకున్నాం కదా, అంటే దాన్ని డిఫైన్ చేయలేము. మనం డిఫైన్ చేయనప్పుడు నథింగ్ బట్ ఇది ఈ ఎలిమెంట్ ఏమంటారు మ్యాట్రిక్స్ లో 1 1 అంటారు. దీని 1 2 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలము, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలము, ఫస్ట్ రో థర్డ్ కాలము, అట్లా n. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, సెకండ్ రో థర్డ్ కాలమ్, అట్లా దీన్ని డిఫైన్ చేస్తాం. therefore f is equal to f can be written as that is equal to f can be written as అంటే ఫోర్స్ వెక్టర్ అన్నమాట. ఓకే, that can be written as f1 f2 so on m. therefore pi is equal to ఇక్కడ మనం ఏం పెట్టాము half into q transpose into k into q. so that can be written as half into q transpose that can be దీన్ని q ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాము q into q1 into this one into this one into q. ఓకే, అంటే ఈ మూడింటిని మల్టిప్లై చేస్తుంది 1 అంటే q1 ఇంటూ k1 ఇంటూ మళ్ళీ q1 ఇక్కడ q1 ఇచ్చాడు కదా. సో దట్ థింగ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్. సిమిలర్లీ q into q12 into q2. ఓకే, q1 into సిమిలర్లీ q3. అలా మనం ఇదంతా మనం ఇక్కడ వచ్చిన ఈ ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ q ట్రాన్స్పోజ్. ఓకే, q ట్రాన్స్పోజ్ అంటే నెక్స్ట్ వన్ ఇది దీన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. q ట్రాన్స్పోజ్ q1 ఇంటూ f అంటే ఇది f1. సో ఈ మ్యాట్రిక్స్ ని మనం సాల్వ్ చేస్తున్నాం అండి ఇది. ఓకే, సింపుల్ గా అండి, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. q ట్రాన్స్పోజ్ అంటే k ఇంటూ q అన్నాడు. ఓకే, మైనస్ q ట్రాన్స్పోజ్ అంటే f. ఓకే, so this can be written as you can see here దీన్ని ఇది m by 1 అంటే
దీని ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ 1/m అవుతుంది. సో అదే మారుతుందండి, పెద్దగా మీకేం చేంజ్ రాదు ఇందులో. ఓకే, ఇప్పుడు 1/2 ఉందనుకోండి 2/1 అవుతుంది, అంతే కదా. ఇట్లా ఉండే కాలం మ్యాట్రిక్స్ ఇట్లా అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది కదా, ఏం మారలా. ఓకే, ఇలా ఉండే మ్యాట్రిక్స్ ఇలా జరిగింది. ఓకే, సో అందుకని ఇక్కడ 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 Q1 Q2 Q3 Q సో ఆన్ Qm అవుతుంది, ఇది Q ట్రాన్స్పోజ్, అంతే కదా. సో మ్యాట్రిక్స్ ఫార్ములా కండిషన్స్ అండ్ అవి మీకు ఐ హోప్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్, ఇది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఫర్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఈక్విలిబ్రియం అప్లైయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్. అంటే మన కంటిన్యూటీ ఈక్వేషన్ లో ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ హోల్ సమ్ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉండాలంటే ఏంటి, ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ రిజల్టెంట్ మస్ట్ బి 0, అంతే కదా. ఫోర్స్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అటైన్డ్, అంతే. మనం ఏ అయితే చేంజెస్ వస్తున్నాయో అట్లన్నిటిని మనం సమ్ చేసినప్పుడు అది 0 అయితే అప్పుడు అది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉందంట. therefore that is a change in potential energy divided by change in area, that is equal to 0. So that is the condition for equilibrium. So by assuming that the given condition at the node the displacement specified, that is equal to Q1 is equal to that is equal to, you can see ఈ మొత్తం ఈక్వేషన్ ని నేను 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, ఏది దీనికి ఇది అప్లై చేసి నథింగ్ బట్ దీన్ని A1 కింద కన్సిడర్ చేసుకున్న Q1 ని. సో దాని ప్లేస్ లో Q1 ప్లేస్ లో A1 పెట్టుకున్నాను, హాఫ్ ఇంటూ Q1 ఈజ్ ఈక్వల్ టు A1. సిమిలర్లీ Q2 ఈజ్ ఈక్వల్ Q1 ప్లేస్ లో A1 పెట్టుకున్నాను. సో ఇదంతా ఇట్లా వచ్చింది. ఓకే, యూ కెన్ సీ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ the Q1. Next Q2 is equal to ఏమవుతుంది, with respect to Q2 ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, with respect to Q2 ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో Q21 that is equal to nothing but Q2 is equal to A1. okay, Q2 therefore that is equal to 0. Similarly Q3 so on. Therefore rewrite the matrix. Okay, you can see here once. Okay, you can see here మీరు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ ఈక్వేషన్ లో assuming the given continuation the node principal displacement is Q1 is equal to A1. ఓకే, అంటే ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ని A1 సెకండ్ డిస్ప్లేస్మెంట్ ని A2 అనుకుంటాం, థర్డ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏదైతే మనం దాకా ఒక నోట్స్ క్రియేట్ చేసుకుంటున్నామని చెప్పామో దాన్ని A1 A2 A3 కింద రెస్పెక్టివ్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు A1 అనుకున్నాను. దేర్ఫోర్ A1 K1 ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ Q1 ఉంది Q1 ఉంది. సో దట్ కెన్ బికాస్ A1 A2. ఇక్కడ Q1 Q2 ఉంది, దేర్ఫోర్ A1 Q2 అలాగే ఉంది. సిమిలర్లీ ఇక్కడ Q1 ఉంది, దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు A1. మిగతా ఏం మారలేదండి, ఇక్కడ ఉంది Q2 K2 Q1 ఉంది. సో అందుకే ఇక్కడ అంటే Q1 పొజిషన్ అన్నిట్లో A1 పెట్టేసుకుందాం. నెక్స్ట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో నెక్స్ట్ Q2 కన్సిడర్ చేసుకున్నాం. Q2 కన్సిడర్ చేసుకున్నప్పుడు Q21 A1 ప్లస్ Q22 A2 ప్లస్ సో ఆన్ Q3. సిమిలర్లీ Q31 A1 అట్లా మొత్తం 3 అంటే ఏదైతే మనం అక్కడ ఉన్నాయో n నెంబర్ ఆఫ్ క్యూస్ ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేసుకున్నాం. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, సో ఈ ఫార్ములాను బట్టి మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇది 0కి ఈక్వల్ చేసాం కదా, ఇది 0కి ఈక్వల్ చేసాం కదా, 0కి ఈక్వల్ చేసినప్పుడు ఈ F2 అటు పంపించేసాము. సిమిలర్లీ K21 A1 కూడా అటు పంపించేసాము. ఓకే, సో దట్ బికమ్స్ F2 ఇది అటు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ K2 A1. సిమిలర్లీ K32 is equal to F3 minus K31 A1. ఓకే, సో దిస్ కెన్ బి సీన్ యాజ్, సో దీని అంతట్లో ఒక మ్యాట్రిక్స్ ఫార్ములా పెట్టుకున్నాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా. సో ఇదేమవుతుంది K22 తర్వాత 23 24 25 సో ఆన్ 2n. సిమిలర్లీ K32 33 34 సో ఆన్ 3n. సిమిలర్లీ ఇది 1 2 అయిపోతుంది కాబట్టి n మైనస్
m into 2 so on m3 so on mm అన్నమాట into multiply by q q2 q3 సో on కాబట్టి ఇక్కడ నేను q2 తో మళ్ళీ దాన్ని q వేరియబుల్ తో దాన్ని మల్టిప్లై చేస్తాను సిమిలర్లీ f2 మైనస్ దీని రైట్ హ్యాండ్ సైడ్ ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో పెట్టుకున్నాం ఓకే సో the original stiffness matrix was m and m by using the elimination method of boundary condition which was implied at node 1. The stiffness matrix now reduced to n minus 1, that is the row and the column of the nodal where the boundary condition implied given eliminated. అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఒరిజినల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వాస్ m by m. ఒరిజినల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎంత m by m అండి అంటే m rows m columns ఉంది. యూజింగ్ దిస్ ఎలిమినేషన్ బౌండరీ కండిషన్ విచ్ వాజ్ ఇంప్లాయిడ్ అట్ నోడ్ 1, ఒక నోడ్ 1 దగ్గర మనం కన్సిడర్ చేసుకున్నాం, దట్ ఈస్ q దగ్గర కన్సిడర్ చేసుకున్నాం q1 దగ్గర. ద స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ నౌ రెడ్యూస్డ్ టు n minus 1 n minus 1 అంటే ఏమవుతుంది ఇక్కడ 2 1 అనేది ఎలిమినేట్ అయిపోయింది కదా, 2 1 రో ఎలిమినేట్ అయిపోయింది, సిమిలర్లీ కాలం కూడా ఎలిమినేట్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, మనం ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఒక రోని ఒక కాలమ్ ని మనం ఎలిమినేట్ చేసాం. That is the row and the column of the nodal point where the boundary condition was implied get eliminated. అంటే ఒక రో ఒక కాలమ్ ని ఎలిమినేట్ చేస్తాం. సిమిలర్లీ అట్లా ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటా మనం ఫైనల్ గా మనకు కావాల్సిన ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిడ్ యూ గెట్ మై పాయింట్? సో దిస్ ఈస్ ద థింగ్, దిస్ ఈస్ ద ఎలిమినేషన్ మెథడ్ అండి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే ఎలిమినేషన్ మెథడ్ లో ఏం లేదు, మనం ఈ మ్యాట్రిక్స్ ఫామ్ ని అప్లై చేసుకొని స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్, ఒరిజినల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సంబంధించిన ఒక రోని ఒక కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ తీసుకోండి పెనాల్టీ అప్రోచ్ అండి. సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ ఇన్ దిస్ బౌండరీ ట్రీట్మెంట్ మెథడ్ లో మనకి సెకండ్ మెథడ్, దట్ ఈస్ పెనాల్టీ అప్రోచ్. సో యూ కెన్ సీ హియర్ వాట్ ఈస్ మీన్ బై పెనాల్టీ అప్రోచ్. A second approach for handling boundary condition will now be discussed. This approach is easy to implement in a coplanar program, retaining its simplicity even when considering general boundary condition. And ఈ సెకండరీ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ కి సెకండరీ మెథడ్ పెనాల్టీ అప్రోచ్ కి ఏంటంటే తేడా ఏంటంటే ఈ కోప్లానర్ ప్రోగ్రామ్స్ అండ్ రిటైనింగ్ ఇట్స్ సింప్లిసిటీ. అంటే కొన్నిసార్లు మనం ఎలిమినేట్ చేయడం వలన ఏమవుతుందంటే కోప్లానర్ ప్లేన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒకే ఏరియాలో ఉండి దాన్ని ఎలిమినేట్ చేయకుండా మనం కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు అందులో ఎలిమినేషన్ మెథడ్ కొంచెం కష్టం. అందుకని ఈ పెనాల్టీ అప్రోచ్ మెథడ్ లో మనం ఏం చేస్తాము అంటే కోప్లానర్ ప్రోగ్రామ్స్ ని డిస్టర్బ్ చేయకుండా సింప్లిసిటీ అండ్ రిటైన్ ఇస్ సింప్లిసిటీ కెన్ ఈవెన్ కన్సిడర్ జనరల్ బౌండరీ కండిషన్స్. ఓకే, పెనాల్టీ అప్రోచ్ కన్సిడర్ బౌండరీ కండిషన్. బౌండరీ కండిషన్ తీసుకోండి, ఒక పి అనే పాయింట్ దగ్గర QP1 is equal to A1, QP2 అంటే ఒక P అనే ఏరియా దగ్గర కన్సిడర్ చేసుకుంటే దానికి సంబంధించిన బౌండరీ కండిషన్స్ P1 P2 P3 సో ఆన్ Pn ఉన్నాయి అనుకుంటున్నాం. ఒక PR ఉంది. ఓకే, ఒక ఏరియా కన్సిడర్ చేసుకున్నారు. ఆ ఏరియాలో P1 P2 P3 P4 ఆర్ ద బౌండరీ పాయింట్స్ అనుకున్నాం. ఓకే, దేర్ ఫర్ QP1 దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా అట్ దట్ వన్. ఓకే, A1 QP2 A2 సో ఆన్ బౌండరీ కండిషన్స్ అనుకున్నాం. Okay, step 1, modify the structural stiffness matrix K by adding large number of C to each P1 P2 Pr diagonal element element of K. Also modify the global load vector by adding CA1 to FP1, CA2 to FP2 and CAR to FP. అక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాము అంటే స్ట్రక్చరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి కే అనే దానికి కే మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, అందరూ మనం చూసాం K12 K11 K12 K13. ఆ స్ట్రక్చరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇంత ముందు కూడా మనం ఫస్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఆ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి ఏం చేస్తామంటే యాడింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సి టు ఈచ్ ఆఫ్ P1 P2 PR diagonal element. అక్కడ ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి ఏం చేస్తారంటే అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇప్పుడు సమ్ 6x6 మ్యాట్రిక్స్ 4x4
ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి ఏం చేస్తాము అంటే p అనే ఒక దీన్ని యాడ్ చేస్తాం. ఓకే, p1 p2 p3 అలా డయాగ్నల్ ఎలిమెంట్స్ కి యాడ్ చేస్తాం. ఆల్సో మోడిఫై ది గ్లోబ్. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ f అంటూ ఇది కదా మనకి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని గురించి చూసుకున్నాం కాబట్టి మనం అందులో ఏంటి మనం f ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ వెక్టర్ లోడ్ వెక్టర్ కాబట్టి సో అందులో మనం ఏం చేస్తాం లోడ్ వెక్టర్ కి CA1 టు FP1 CA2 టు FP2. ఓకే, అంటే FP1 F2 P2 FP3 అంటే 1/n మ్యాట్రిక్స్ ఉంటుంది కదా లోడ్ వెక్టర్ది. అక్కడ FP1 FP2 FP3 FP4 అలా ఉంటాయి n నెంబర్ ఆఫ్ పాయింట్స్. అక్కడ మీరు ఏం చేస్తారంటే దానికి CA1 అనే అంటే CA అనే దాన్ని యాడ్ చేయండి. FP1 కి CA1 FP2 కి CA3 అట్లా ఈ పెనాల్టీ అప్రోచ్ ద్వారా మనం దాన్ని సాల్వ్ చేస్తున్నాం. అండ్ సాల్వ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ సీ హియర్ K into Q is equal to F for a displacement of Q. Therefore, where K and F are the modified stiffness. ఇక్కడ K ను F ని మార్చాం. K ఏమో డయాగ్నల్ మ్యాటర్ డయాగ్నల్ వీటిని మార్చాము పాయింట్స్ ని, అలాగే F లోనేమో CA ని యాడ్ చేసాం F మ్యాట్రిక్స్. ఓకే, therefore for each element extract the element displacement vector Q from Q vector using element connect to determine success. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ కి మనం ఏం చేస్తాం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతి దానికంటే ఈ క్యూలో ఈ రెండు మళ్ళీ మాడిఫై అయినాయి కాబట్టి మాడిఫై మల్టిప్లై చేసినప్పుడు క్యూని సాల్వ్ చేసినప్పుడు మనకి మాడిఫై వెక్టర్ వస్తుంది. ఓకే, therefore evaluate the reaction. Therefore this can be written as forces of each support, that can be written as reaction force అన్నమాట. That is nothing but RP1 reaction force is equal to minus C into QP1 minus A1, that is I is equal to 1 2 so on and okay, reaction force that can be written that can be given as ఇక్కడ ఏం చేసాం మనం CA యాడ్ చేసాం, CP డయాగ్నల్ కేమో CP1 యాడ్ చేసాం. ఓకే, సో ఈ సిని కామన్ తీసేస్తే ఈ రెండిట్లో సిని కామన్ తీసేస్తే రియాక్షన్ కోసం కామన్ తీసేస్తే సో నథింగ్ బట్ QP1 minus A1 వస్తుంది. ఓకే, సో వేర్ లిమిట్స్ ఏమవుతుంది, సో n నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 so on and it should be noted that P approach is approximate approach accuracy of solution, particular the reaction force depending upon choice. Therefore C is equal to maximum of Kij into 10 power 4. సో ఈ C వాల్యూ ఎంత ఉండాలంటే maximum of Kij అంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ IUJ అయితే ఓకే వెక్టర్స్ that can be 10 to the power of 4 అన్నమాట. Okay, so this is the maximum value for C. Okay, so this is the third step. నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్ ఇది ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఓకే మనం పెనాల్టీ అప్రోచ్ ఫర్ హ్యాండ్లింగ్ ఇది దీనికి అప్లికేషన్ అండి దీనికి సంబంధించి ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇనీషియల్గా మనం ఈరోజు నేర్చుకున్న క్లాస్లో ఏం చేస్తామంటే 3 కండిషన్స్లో 3 మెథడ్స్లో 2 మెథడ్స్ నేర్చుకున్నామండి. ఓకే, ఒకటి మీరు కనుక చూస్తే ఎలిమినేషన్ మెథడ్, ఇంకోటి పెనాల్టీ మెథడ్, ఇంకోటి పెనాల్టీ మెథడ్లో ఇంకా నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ అప్లై చేసేది చూడాలి, నెక్స్ట్ మల్టీ కండిషన్. సో ఈ రెండు కూడా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను చెప్పేది ఏంటంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇంకోటి ఏం చెప్పాలి అంటే మీకు మెనీ ఆఫ్ మీకు ఈ ఎగ్జామ్స్ మధ్యలో రావటం వలన మనకు కంటిన్యూటీ అనేది పోయింది. సో నేను మీకు చెప్పే బెస్ట్ ఏంటంటే వన్స్ సీ ద ప్రీవియస్ క్లాసెస్ అండ్ కంటిన్యూ దిస్ క్లాస్. సడన్గా ఏదంటే మీకేం అర్థం కాదు, ఎందుకంటే మీకు పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ అంటే ఏంటి, తర్వాత ఎలిమినేషన్ మెథడ్స్ అంటే ఏంటి, బౌండరీ కండిషన్స్ ఏంటి అనేది మనం ఒక కంటిన్యూటీలో నేర్చుకుంటున్నాం. కానీ ఆల్ ఆఫ్ అస్ సడన్ ఒక గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన ఒక మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్లో నుంచి మీరు
ఈ ప్రో ఈ ఈ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఓకే, దీనికి అంటే సెకండ్ యూనిట్ ఒకసారి మీరు జస్ట్ సీ త్రూ అయితే అందులో నుంచి మీరు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నదంతా కూడా మీకు అక్కడ తెలుస్తుంది ప్రీవియస్ టాపిక్స్. లేదు అనుకుంటే సడన్ గా అంటే మీకేం అర్థం కాదు, అందుకే చెప్తాను. సో ప్లీజ్ go with the notes and see what we have discussed and continue this. Okay, I hope you understand the class. If you are having any doubt in this class, please contact me, and the remaining topic will be continued in the next class. Okay, thanks for listening to the class. Thank you.